రాష్ట్ర విభజన సమయంలో ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను కూడా డీఓపీటీ 2 రాష్ట్రాలకు కేటాయించింది. సోమేష్ కుమార్ కు ఏపీ క్యాడర్ అలర్ట్ చేసింది. అయితే తాను తెలంగాణకు వెళ్తానని సోమేష్ కుమార్ చెప్పారు. తనను ఏపీకి కేటాయించడాన్ని సవాల్ చేస్తూ క్యాట్లో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన క్యాట్ సోమేష్ కుమార్ తెలంగాణలో కొనసాగేందుకు అనుమతించింది. 2017లో కేంద్రం క్యాట్ తీర్పును హైకోర్టులో సవాల్ చేసింది. దీనిపై విచారణ జరిపిన సీజే నేతృత్వంలోని డివిజన్ బెంచ్ సోమేష్ ను ఏపీ క్యాడర్ కు వెళ్లాలని ఆదేశిస్తూ తీర్పు చెప్పింది. తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్ ను ఏపీకి పంపించాలని హైకోర్టు తీర్పును వెల్లడించిన తర్వాత రాష్ట్ర సీఎస్ ఎవరనేది ఆసక్తికరంగా మారింది. దీంతో కొత్త సీఎస్ గా రామకృష్ణారావు పేరు ఎక్కువగా వినిపిస్తోంది. రామకృష్ణారావు పేరును తెలంగాణ ప్రభుత్వం ఇవాళ గాని రేపు గాని ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఫైనాన్స్ సెక్రటరీగా రామకృష్ణారావు విధులు నిర్వహిస్తున్నారు. ఆయనతో పాటు అరవింద్ కుమార్, రజత్ కుమార్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందిస్తారు. కృష్ణమూర్తి. థ్యాంక్ యూ తరంగిణి. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విషయంలో ఉత్కంఠ క్షణక్షణం పెరుగుతుందని చెప్పచ్చు. సోమేష్ కుమార్ ఏపీకి బదిలీ చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఈ నెల 12వ తేదీలోగా ఏపీ ప్రభుత్వానికి రిపోర్ట్ చేయాలి, ఇక అక్కడే విధులు నిర్వహించాలని కూడా ఆ ఉత్తర్వులో స్పష్టం చేశారు. అయితే ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధాన కార్యదర్శి ఎవరు ఉండబోతున్నారు అనే విషయంలో కొంత ఉత్కంఠ నెలకొన్నది. 3 అధికారులు సీనియర్ ఐఏఎస్లు ఈ పదవికి అర్హులని తేలినప్పటికీ 2 పేర్లను మాత్రం సీఎం పరిశీలిస్తున్నట్టు తెలుస్తా ఉంది. ఒకరు మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, రెండవ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు. అయితే దీంట్లో మరి రామకృష్ణారావు వైపు కొంత కేసీఆర్ కొంత మొగ్గు చూపుతున్నారని తెలుస్తా ఉన్నది. ఏ క్షణంలోనైనా రామకృష్ణారావును సిఎస్ గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసే అవకాశం అయితే ఉంది. అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన విషయం అంటే సోమేష్ కుమార్ ఏపీకి వెళ్లేందుకు ఆయన అయిష్టత ఉన్నారు అనే విషయాన్ని ప్రభుత్వ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతున్నారు. అయితే 2016 రాష్ట్ర విభజన తర్వాత 2017లో క్యాట్లో పిటిషన్ వేసి స్టే తెచ్చుకున్న సోమేష్ కుమార్ ఇప్పటిదాకా సీరియస్ గా కొనసాగారు. అయితే ఏపీకి వెళ్ళడం ద్వారా కొంత ఆయన అనీజీగా ఫీల్ అయ్యే అవకాశం ఉంది. ఆయనకు అక్కడ అనుకూల పరిస్థితులు లేవు, ఏపీలో పనిచేసే పరిస్థితులు లేవు. కాబట్టి ఆయన విఆర్ఎస్ తీసుకోవచ్చు అన్న ప్రచారం కూడా ప్రభుత్వ వర్గాల్లో జరుగుతున్నది. ఈ పొద్దుటి నుంచి కూడా అంటే హైకోర్టు తీర్పు నుంచి ఆ సచివాలయం కేంద్రంగా పనిచేసిన బూరు రామకృష్ణారావు భవన్లో అధికార వర్గాల్లో మొత్తం సిఎస్ ఎవరు, సోమేష్ కుమార్ ఏమిటి అనే విషయాన్ని రెండిట్లో చర్చ జరుగుతూ ఉన్నది. అయితే సోమేష్ కుమారు కొంతకాలంగా అంటే గతంలో సిఎస్ గా ఉన్నప్పుడు కానీ అంతకన్నా ముందు మున్సిపల్ కమిషనర్ గా జిహెచ్ఎంసీ కమిషనర్ పనిచేసినప్పుడు ఏపీకి చెందిన కొంతమంది నేతలను ఇబ్బంది పెట్టారు అన్న ప్రచారం కూడా జరుగుతూ ఉన్నది. ఈ నేపథ్యంలో ఇప్పుడు సోమేష్ కుమార్ ఏపీకి వెళ్తే అక్కడ ఉన్న నేతలు సోమేష్ కుమార్ ను పని చేసుకోలేరేమో అన్న ప్రచారం కూడా జరుగుతూ ఉన్నది. దీన్ని దృష్టిలో పెట్టుకుని సోమేష్ కుమార్ విఆర్ఎస్ తీసుకోవాలి అని జరుగుతూ ఉన్నది. అయితే ఈ విషయంలో కూడా కొద్ది గంట క్రితం సీఎం కేసీఆర్ ను కలిసి తన మనసులోని మాటను కేసీఆర్ ముందు సోమేష్ కుమార్ ఉంచారు అనే విషయం కూడా కొంచెం ప్రగతి భవన్ నుంచి వస్తా ఉన్నది. అయితే ఈ సోమేష్ కుమారు పదవి విరమణ చేస్తే తన సొంత రాష్ట్రం బీహార్కు వెళ్తారా లేదా ఇక్కడే ప్రభుత్వ సలహాదారుగా ఉంటారా అన్న విషయం కూడా కొంత రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. రాష్ట్రంలోని పరిస్థితులు, ఆ రాష్ట్రం గురించి పూర్తి అవగాహన ఉన్న సోమేష్ కుమార్ సేవలను పదవి విరమణ అనంతరం ఆయన విఆర్ఎస్ తీసుకుంటే సోమేష్ కుమార్ సేవలను ప్రభుత్వ సలహాదారుగా నియమించుకొని ఆయన సేవలను వినియోగించుకోవచ్చు, రాష్ట్రపతికి మధ్య సేవలు అందించవచ్చు, మెరుగైన సేవలు అందించవచ్చు అన్న ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ఉన్నట్టుగా కూడా ప్రచారం జరుగుతున్నది. మొత్తంగా రాష్ట్ర సిఎస్ విషయంలో ఈ రాత్రి కానీ లేదంటే రేపు మధ్యాహ్నం వరకు కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది తరంగిణి. ఓకే రైట్, థ్యాంక్ యూ కృష్ణమూర్తి.